Hello everyone, this is Vijender. Welcome to Vijender Power YouTube channel. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియా. If you want to speak English, you need to know many sentences. Then you can speak English fluently. The sentences I giving today, you can use every day in your daily life. Because when we speak, we use these sentences. I think these sentences will help you a lot to speak English. So let's get started. So before going to the main content of this topic, please do subscribe to Vijender Power YouTube channel and press the bell button for further notification. So వీడియోలో వెళ్ళే ముందు ఎవరైనా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అండ్ మీరు కనుక నన్ను పర్సనల్గా ఫాలో అవ్వాలనుకుంటే ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. Keep up the good work. Keep up the good work. మంచి పనిని కొనసాగించండి. Keep up the good work. ఫినిష్ వర్క్ ఫస్ట్. ఫినిష్ వర్క్ ఫస్ట్. ముందుగా పని పూర్తి చేయండి. ఫినిష్ వర్క్ ఫస్ట్. టైర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే. టైర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే. రోజంతా పని చేసి అలసిపోయారు. టైర్డ్ ఆఫ్ వర్కింగ్ ఆల్ డే. ఐ డు నాట్ ఫీల్ లైక్ వర్కింగ్ టుడే. ఐ డు నాట్ ఫీల్ లైక్ వర్కింగ్ టుడే. నాకు ఈరోజు పని చేయాలనిపించట్లేదు. ఐ డు నాట్ ఫీల్ లైక్ వర్కింగ్ టుడే. ఇట్స్ టూ లేట్ స్లీప్ నౌ. ఇట్స్ టూ లేట్ స్లీప్ నౌ. ఇప్పుడు నిద్ర చాలా ఆలస్యమైంది. సో ఇట్స్ టూ లేట్ స్లీప్ నౌ. నెక్స్ట్, విల్ యూ మేక్ కాఫీ. విల్ యూ మేక్ కాఫీ. నువ్వు కాఫీ చేస్తావా. విల్ యూ మేక్ టీ. నువ్వు టీ చేస్తావా. మేక్ చికెన్ ఫ్రైడ్ రైస్ టుడే. ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేయండి. మేక్ చికెన్ ఫ్రైడ్ రైస్ టుడే. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ టుడే. ఐ ఫీల్ లైక్ ఈటింగ్ బిర్యానీ టుడే. నాకు ఈరోజు బిర్యానీ తినాలనిపిస్తుంది. I feel like eating biryani today. I don't feel like eating rice today. I don't feel like eating rice today. నాకు ఈరోజు అన్నం తినాలనిపించట్లేదు. Fold the clothes. Fold the clothes. బట్టలు మడవండి ఆర్ మడత పెట్టండి. Fold the clothes. Dry clothes. పొడి బట్టలు. Dry clothes. Have you completed your homework? Have you completed your homework? మీరు మీ వర్క్ని పూర్తి చేశారా. Have you completed your homework? Remove wet towel from bed. Remove wet towel from bed. మంచం నుండి తడి టవల్ తొలగించండి. Remove wet towel from bed. I have to go to market. I have to go to market. నేను మార్కెట్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు మార్కెట్. పుట్ క్లాత్స్ ఇన్ ద ఆల్మిరా. పుట్ క్లాత్స్ ఇన్ ద ఆల్మిరా. అల్మిరాలో బట్టలు పెట్టండి. పుట్ క్లాత్స్ ఇన్ ద రాక్. పుట్ క్లాత్ ఇన్ ద అల్మిరా ఆర్ ర్యాక్, వాట్ ఎవర్ ఇట్ మే బి. టూ మెనీ మస్కిటోస్ ఆర్ దేర్. టూ మెనీ మస్కిటోస్ ఆర్ దేర్. అక్కడ చాలా దోమలు ఉన్నాయి. టూ మెనీ మస్కిటోస్ ఆర్ దేర్. ఐ హ్యావ్ టు గో టు గెట్ రేషన్. ఐ హ్యావ్ టు గో టు గెట్ రేషన్. నేను రేషన్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు రేషన్. బ్రింగ్ అవుట్ ద వెజిటేబుల్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్. బ్రింగ్ అవుట్ ద వెజిటేబుల్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్ అంటే ఫ్రిడ్జ్ నుండి కూరగాయలను తీసుకురండి. బ్రింగ్ అవుట్ ద వెజిటేబుల్స్ ఫ్రమ్ ద రిఫ్రిజిరేటర్. బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. బ్రేక్ఫాస్ట్ ఈజ్ రెడీ. అల్పాహారం సిద్ధంగా ఉంది. హరీ అప్ ద స్కూల్ బస్ ఈజ్ దేర్ హియర్. హరీ అప్ ద స్కూల్ బస్ ఈజ్ హియర్. త్వరపడండి ఆర్ త్వరపడండి, స్కూల్ బస్ వచ్చింది. ఐరన్ ద క్లాత్స్. ఐరన్ ద క్లాత్స్. బట్టలు ఇస్త్రీ చేయి. ఐరన్ ద క్లాత్స్. ఫుడ్ ఈజ్ నాట్ ఎట్ రెడీ. ఫుడ్ ఈజ్ నాట్ ఎట్ రెడీ. ఆహారం ఇంకా సిద్ధము లేదు. ఫుడ్ ఈజ్ నాట్ ఎట్ రెడీ. టేక్ ఏ బాత్.
టేక్ ఏ బాత్, స్నానం చెయ్యి. ఐఎమ్ హంగ్రీ, నాకు ఆకలిగా ఉంది. ఐఎమ్ హంగ్రీ. ఐ హ్యావ్ సర్వ్డ్ ద ఫుడ్, నేను ఆహారం అందించాను. ఐ హ్యావ్ సర్వ్డ్ ద ఫుడ్. ఫుడ్ ఈజ్ రెడీ, ఆహారం సిద్ధంగా ఉంది. హీట్ అప్ ద మిల్క్, పాలు వేడి చేయండి. హీట్ అప్ ద మిల్క్. దెర్ ఐ నో ఫ్లవర్, పిండి లేదు. దెర్ ఈజ్ నో ఫ్లవర్, పిండి లేదు. స్విచ్ ఆఫ్ ద ఫ్యాన్, ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఆర్ స్విచ్ ఆఫ్ ద bulb or tube light, switch on the fan, whatever it may be used, you can use anyway. It is evening, సాయంత్రం అయింది. It is morning, it is afternoon. I get tired of walking, నేను పని చేసి అలసిపోయాను. I get tired of walking. Take your tiffin, నువ్వు టిఫిన్ తీసుకో. You came so late today, మీరు ఈరోజు చాలా ఆలస్యంగా వచ్చారు. You came so late today. Pack your bag, మీ బ్యాగ్ను ప్యాక్ చేయండి. సరే. I'm not hungry, నాకు ఆకలిగా లేదు. The village is covered with clouds, గ్రామం మేఘాలతో కప్పబడి ఉంది. ద విలేజ్ ఈజ్ కవర్డ్ విత్ క్లౌడ్స్. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, ఇది ఏ అర్థవంతం లేదు. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇఫ్ యు సే ఆన్ థింగ్ యూ విల్ డై, యూ విల్ డై. ఒక మాట చెప్తే చనిపోతావు. ఇఫ్ యు సే వన్ థింగ్ యూ విల్ డై. ఐఎమ్ జస్ట్ యువర్స్, నేను మీ వాడిని. ఐఎమ్ జస్ట్ యువర్స్. షీ ఈజ్ ఫర్ ఎవర్ మైన్, ఆమె ఎప్పటికీ నాదే. ఇట్ వాజ్ యువర్ గ్రేట్నెస్, అది మీ గొప్పతనం. ఇట్ వాజ్ యువర్ గ్రేట్నెస్. వావ్. లిటిల్ బై లిటిల్, కొంచెం కొంచెంగా. లిటిల్ బై లిటిల్. గివ్ హిమ్ ఏ కాల్, అతనికి కాల్ ఇవ్వండి. డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ ఇట్, మీరు దాని గురించి ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? డూ యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ ఇట్. ఐ హ్యావ్ ఓన్లీ 1000 రూపీస్, నా దగ్గర 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి, 1000 రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఐ హ్యావ్ ఓన్లీ 500 రూపీస్. ఐ షల్ నాట్ బి ఏబుల్ టు కమ్, నేను రాలేను. ఐ డోంట్ వాంట్ టు, నాకు అక్కర్లేదు. ద హౌస్ ఈజ్ టూ లేట్, ఇల్లు టూలెట్లో ఉంది. ద హౌస్ ఈజ్ టూ లేట్. ఐ డోంట్ కేర్, నేను పట్టించుకోను. ఐ వాంట్ టు బై సంథింగ్, నేను ఏదో కొనాలనుకుంటున్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నన్ను చాలా క్షమించండి, నేను చాలా క్షమించండి. వింటర్ ఈజ్ అబౌట్ టు బి ఓవర్, శీతాకాలం ముగియబోతుంది. వింటర్ ఈజ్ అబౌట్ టు బి ఓవర్. కాల్ మీ వన్స్, ఒకసారి నన్ను పిలవండి. సో వాట్, అయితే ఏంటి. వాట్ ఏ షేమ్, ఎంత అవమానం. వాట్ ఏ షేమ్, ఎంత అవమానం. ఐ నో హౌ టు డూ ఇట్, అది ఎలా చేయాలో నాకు తెలుసు. ఐ నో హౌ టు డూ ఇట్. నాట్ ఏ సింగిల్ వన్, ఒకటి కాదు. ఐఎమ్ రియల్లీ ప్లేజ్డ్,
నేను నిజంగా సంతోషిస్తున్నాను. ఐ యామ్ రియల్లీ ప్లెజర్డ్. ఐ హ్యావ్ లెఫ్ట్ ద జాబ్. నేను ఉద్యోగం వదిలేశాను. ఐ హ్యావ్ లెఫ్ట్ ద జాబ్. హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? నీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? హౌ మెనీ ఫ్రెండ్స్ డూ యూ హ్యావ్? I didn't understand anything from it. I didn't understand anything from it. దాని నుండి నాకు ఏమీ అర్థం కాలేదు. I didn't understand anything from it. I have nothing to say. I have nothing to say. నేను చెప్పడానికి ఏమీ లేదు. నాకు చెప్పడానికి ఏమీ లేదు. I have nothing to say. The books are expensive. పుస్తకాలు ఖరీదైనవి. The books are expensive. కీప్ యువర్ వర్డ్స్. మీ మాటలు నిలబెట్టుకో. డోంట్ రబ్. రుద్దవద్దు. డోంట్ రబ్. హౌ పీస్ఫుల్. ఎంత శాంతియుతమైనది. వెర్ ఈజ్ ద ఏటీఎం? ఏటీఎం ఎక్కడ ఉంది? వెయిట్ ఎ లిటిల్ బిట్. కొంచెం ఆగండి. ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. నేను ప్రతిదీ అర్థం చేసుకున్నాను. ఐడ్ లైక్ టు బై ఏ బాటిల్ ఆఫ్ వాటర్. నేను వాటర్ బాటిల్ కొనాలనుకుంటున్నాను. ఐ ఫినిష్ ద వీడియో టుడే. ఐ హోప్ దీస్ సెంటెన్సెస్ హెల్ప్ యూ టు లెర్న్ ఇంగ్లీష్. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ ఆల్ దీస్ సెంటెన్సెస్. ఐ హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా నా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కిందనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసే మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజేందర్ పవర్ యూట్యూబ్ ఛానల్. జై హింద్.